హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి లైఫ్ స్టైల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు మనం మా అమ్మమ్మ స్టైల్ గుంత పొంగనాలు చేసుకుంటున్నాము. పొంగనాలు అంటారు మ్యాక్సిమం అందరూ. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోసపిండి, ఒకరోజు పులిసిన దోసపిండి, ఆనియన్స్, తాలింపు దినుసులు, కర్రీ లీవ్స్ అండ్ చిల్లీస్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్గా వేగాలండి, రెడ్గా అవ్వకూడదు. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఇవిగా లైట్గా సాల్ట్ చేసుకోవాలి. లిటిల్ బిట్ పసుపు వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, ఇది ఆర్గానిక్ పసుపు. ఇది ఆప్షనల్ అండి, మీకు కలర్ కావాలంటే వేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే అవసరం లేదు. వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఒక 2 minutes వేయించుకోండి. ఇది కొద్దిగా వేగి లాస్ట్లో మనం దించుకుంటాం అనుకున్నప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పొంగనాలకి, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. చాలండి, ఇంకా ఆపేసుకొని ఫస్ట్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ చేసుకొని ఆపేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని పిండిలోకి యాడ్ చేసుకుంటున్నాము. పిండిలోకి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా సోడా పొడి కూడా వేసుకోవచ్చు, వంట సోడా. నేనైతే వేయట్లేదండి. ఒక్కరోజు పులిసిన పిండి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెష్ పిండి కంటే. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మా అమ్మమ్మ స్టైల్. ఇది పొంగనాలకి స్పెషల్గా వస్తుందండి. పొంగనాల పెనం ఎక్కడైనా దొరికేస్తుంది, సూపర్ మార్కెట్స్లో కూడా. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. సో ఈ పొంగనాల్లోకి ఈ హోల్స్లోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పెడుతుంది ఆయిల్.
హెల్త్ కాన్షియస్ అయితే కూడా తిని ట్రై చేయండి ఒకసారి. కొంచెం లిబరల్గా వేసుకోండి ఆయిల్. కొంచెం హీట్ అవ్వనివ్వండి పెనాన్ని. ఇప్పుడు మనం పిండి వేసుకుందామండి. ఒక్కొక్క గుంటలోకి తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, బయటకు వచ్చేలాగా తక్కువ వేయకూడదు. కొద్దిగా చిన్నగానే ఉంటాయి సైజు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి మాకు. అయితే ఇది సిమ్లో మాత్రమే కుక్ చేయాలండి. టైం పడుతుంది, ఒక 10 minutes పడుతుంది. ఒక్క వాయికి 10 minutes పడుతుంది. సిమ్లోనే కుక్ చేయాలి. ఒక 5 minutes తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. వీటిని లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. దీనికి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes వదిలేయండి. లిడ్ ఇలా క్లోజ్ చేసుకొని ఒక 5 minutes వదిలేయండి. ఒకసారి మధ్యలో లిడ్ తీసి ఒకసారి ఆయిల్ వేసుకోండి. చూసుకుంటూ ఉండండి, మాడిపోకుండా ఉంటాయి. ఒకసారి తిప్పుకొని చూడండి. పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటాయండి. హెల్దీ, టేస్టీగా ఉంటాయి. అండ్ హస్బెండ్స్కి కూడా బాక్స్లో పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్గా. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బాగా ఉంటాయండి, ఫ్రెష్గానే ఉంటాయి. పులిసిన పిండి కదా అని ఏమవ్వదు. ఇంకొకసారి ఇవి తిప్పుకున్న తర్వాత ఇంకొకసారి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఏంటి ఇంత వేస్తున్నారు అనుకోవద్దండి. మళ్ళీ లిడ్ కవర్ చేసి ఆయిల్ వేసిన తర్వాత ఒక 5 minutes కుక్ అవ్వనివ్వండి. టర్న్ చేసుకొని చూసుకోండి. మీకు కొంచెం ఎర్రగా కావాలంటే ఇంకొద్దిసేపు ఉంచండి. నాకైతే ఇది సరిపోద్ది. అయితే సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. లోపల మళ్ళీ పిండి కుక్ అవ్వదు. ఇంకొకసారి ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 2 minutes వెయిట్ చేస్తే రెడీ అయిపోద్దండి మన డిష్.
రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం మనం. క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా ఉంటాయండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో టెక్స్ట్ చేయండి. రెసిపీ రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ట్రై చేయండి. టేస్టీ డెలీషియస్ స్నాక్. ఇది ఓల్డెస్ట్ రెసిపీ బట్ హెల్దియెస్ట్ రెసిపీ. ఇప్పటి మయోనీస్ లాగా కాదు. ఈ ఎర్రకారం విత్ పొంగనాలు ఈజ్ డెలీషియస్ రెసిపీ. ట్రై చేయండి.